చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవడం వల్ల అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. కనీసం ఈ చంద్రబాబు నాయుడు గారు అబద్ధపు ఎన్నికల హామీల వల్ల ఇటువైపు ప్రజలు, విద్యార్థులు, యువత అంతా కూడా ఒకవైపున పోరాటం చేయాల్సినటువంటి అవసరం మరొకసారి ఏర్పడిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకయ్యా అంటే దాదాపుగా డిఎస్సి పోస్టులు 16,000 పైగా చిల్లర విడుదల చేయడాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. 26,000 పైగా పోస్టులు ఉంటే 16,000 పోస్టులు విడుదల చేసి మెగా డిఎస్సి అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 50,000కు పైగా డిఎస్సి పోస్టులు భర్తీ చేసి నిరుద్యోగుల కళల్లో సంతోషాన్ని చూసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. యూనివర్సిటీల్లోన అలాగే జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజీల్లోన మిగిలిపోయినటువంటి పోస్టులు భర్తీ చేయలేటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వానికి. లోకేష్ గారు పాదయాత్ర చేశారు. అది పాదయాత్ర కాదు, ఎన్నికల కోసం, ఎన్నికల్లో గెలవడం కోసమే ప్రచార యాత్ర చేశారు. ఒకవైపున యువతను మోసం చేశారు. ఇది చరిత్రలో క్షమించరానటువంటి నేరం. లోకేష్ గారిని చరిత్రలో క్షమించారు నిరుద్యోగులు. తప్పుడు హామీలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు, కానీ నిరుద్యోగులకు మాత్రం ఏం చేసిందేం లేదు. 5 సంవత్సరాల్లోనే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏ పరిశ్రమలో కానీ ఎక్కడ కానీ ఒక్క ఉద్యోగం ఇచ్చినటువంటి చరిత్ర లేదు టీడీపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి. మరి నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పింది. అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి, బడ్జెట్ కూడా ప్రవేశపెట్టినారు. మరి నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి మీద ఏ బడ్జెట్ ప్రకటించలేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. దీన్ని బట్టి చూస్తే నిరుద్యోగ ఆశల మీద నీళ్లు చల్లినట్టే అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి మహిళకు, చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థినికి తల్లికి వందనం పేరుతోన ఫీజు రింబర్స్మెంట్ వేస్తామన్నారు. నేటికి ఫీజు రింబర్స్మెంట్ లేక విద్యార్థులు మధ్యలోనే చదువులు ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం కూటమి ప్రభుత్వానికి ఆర్భాటాలు, హంగులు, ప్రచారం తప్ప ఏం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండి ఆయన అటవీ శాఖకు మాత్రమే మంత్రిగా కొనసాగుతున్నారో మాకైతే తెలియడం లేదు. ఆయన ఏ శాఖలో అయితే మంత్రిగా కొనసాగుతున్నారో ఆ శాఖలో కూడా ఏ మాత్రం ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కొన్ని కోట్ల ఆశలతో కూటమి ప్రభుత్వం యువతకు మేలు చేస్తుందని చెప్పి అనేక మంది యువత ఓట్లు వేసినటువంటి యువతను పక్కదారి పట్టించి నేడు అధికారంలోకి రావడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని అడిగితే ఒకవైపున కుట్రలు, ఒకవైపున కేసులు పెట్టి భయప్రాంతులు గురి చేస్తా ఉన్నారు. అటువంటి ప్రభుత్వాన్ని పోరాటం చేయవలసినటువంటి అవసరం మనందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా కూటమి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి మాత్రమే ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వానికి ఒకటే సవాల్ ఇస్తుతా ఉన్నాం. మీరందరూ కూడా కూటమిలో ఒక భాగస్వాములుగా ఉన్నారు, బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. యువతను ఉపాధి పరంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆర్థిక పరమైనటువంటి రకంగా ముందుకు తీసుకెళ్తామన్నారు, రాజకీయంగా ముందుకు తీసుకెళ్తామన్నారు. కానీ ఏ మాత్రం కూడా ఏ రంగంలోన నరేంద్ర మోడీ గారు తీసుకురావడం లేదు. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు నడవాల్సినటువంటి అవసరం ఉంది.
నుంచి నిరుద్యోగులకు మేలు చేసేటువంటి అవసరం ఉంది. అలా కాకుండా మోడీ గారికి అడుగులకు మడుగుతా ఉన్నారు. దీన్ని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో యువతకు అండగా నిలుస్తుంది యువజన కాంగ్రెస్, అలాగే విద్యార్థులకు అండగా నిలుస్తుంది యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. గత కాలంలో చూసుకున్నట్టయితే మంత్రులు అయితేనేమి, డిప్యూటీ ముఖ్యమంత్రి అయితేనేమి జిల్లా పర్యటనకు మాత్రమే పరిమితమైనారు, పేపర్ పగిలకు పరిమితమైనారు. నిరుద్యోగులకు మేలు చేసేటువంటి విషయంలో ఏమాత్రం కూడా చొరవ తీసుకోలే. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పడం వల్లే ఈరోజు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. దానికి పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అబద్ధాలు ప్రజలు క్షమించరు. మరొకసారి అధికారంలోకి రావడానికి ఏమాత్రం కూడా ప్రజలు సహకరించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు అన్ని వర్గాలను మోసం చేసినారు, ప్రజలను మోసం చేసినారు, రైతులను మోసం చేసినారు, మహిళలను రైతులను మోసం చేసినారు, ముఖ్యంగా ఈ దేశకు పట్టుకొమ్మలేటువంటి యువతను మోసం చేసినారు. కాబట్టి ఈ విలేకరుల సమావేశం ముఖంగా మేము తెలియజేసేది ఏంటంటే యువతకు న్యాయం చేయాలి, అన్ని రంగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయాలి. భర్తీ చేయకుండా నిమ్మకు నిన్నెత్తినట్లుగా వ్యవహరిస్తే, నిరుద్యోగుల చెవులో పూలు పెడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో యూత్ తరఫున యూత్ కాంగ్రెస్ పెద్ద ఎత్తున వాళ్ళకు అండగా ఉంటూ పోరాటాలు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.